రైతు భరోసా నిధులు ఇస్తే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ చేశారు సీఎం రేవంత్. 15 ఆగస్టు నాటికి రైతుల రుణమాఫీ అవుతాయని చెప్పారు. అభివృద్ధికి కలిసి రావాలని తాను పిలుపునిస్తే ప్రభుత్వం కూల్చే కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జనజాతర సభలు, కార్నర్ మీటింగ్లతో విస్తృత ప్రచారం చేసిన రేవంత్ బీజేపీ, బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా విమర్శలు చేశారు. పాలమూరు రుణం తీర్చుకోకపోతే తన జన్మ వృధా అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో సీఎం ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. 15 ఆగస్టున రుణమాఫీ చేసి సిద్దిపేటకు హరీష్ శని వదిలిస్తానన్నారు. రిజర్వేషన్లపై ప్రశ్నించినందుకే తనను అరెస్టు చేసే కుట్ర చేస్తున్నారన్నారు. పాలమూరు అభివృద్ధికి కలిసి రావాలని తాను పిలుపునిస్తే డీకే అరుణ తనను విమర్శిస్తున్నారని అన్నారు రేవంత్. మా డీకే అరుణ ఇవాళ కాంగ్రెస్ ను ఖతం చెయ్యాలని ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చిన దొంగలకు అర్ణమ్మ సద్దులు మోసి ఇవాళ దళితుల, గిరిజనుల, బీసీల రిజర్వేషన్లు రద్దు చేపించడానికి కంకణం కట్టుకొని బయలుదేరి ఆమెనా మనం గెలిపించేది. ఈ కొత్తకోట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, కురుమూర్తి స్వామి సాక్షిగా, నా ప్రజలు, నా ప్రాంతం నమ్మే దేవుడు సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు రైతాంగం రుణం తీర్చుకోకపోతే నాకు ఈ జన్మనే వృధా. ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తా బిడ్డ, రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరుతారో కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగూడెం జనజాతర సభకు హాజరైన ముఖ్యమంత్రి ఈ నెల 9లోగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు. 10 ఏళ్ల పాటు తెలంగాణకు బీఆర్ఎస్, బీజేపీ ద్రోహం చేశాయన్నారు రేవంత్ రెడ్డి. ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు, ముక్కు ఎట్లాగింత పొడుగుంది, రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే, ఇంత పెద్దగా ఉందని. కేసీఆర్ అంటే కాలకూట విషమన్నారు సీఎం రేవంత్. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను బండకేసి కొట్టాలన్నారు. కేసీఆర్ చివరికి చేరేది బీజేపీలోనే అన్నారు. ఇదే విషయాన్ని తాను మొదటి నుంచి చెప్తున్నానన్నారు. ఇక మోదీ 10 ఏళ్లు దేశాన్ని పట్టిపీడించారన్నారు సీఎం. కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా అని నేను చెప్పదలుచుకున్నా. ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బకర చేయడానికి, ఆయన చెవుల పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రిని చేస్తా అని. నేను అడుగుతున్న, ఏ సంకీర్ణంలో చేరుతావు నువ్వు? చేరబోయేది బీజేపీలనే కదా చంద్రశేఖరరావు. మేము అదే కదా చెప్పింది. 9.5 సంవత్సరాలు చంద్రశేఖరరావు ఇక్కడ కారు గుర్తు మీద ఓట్లు వేయించుకొని ఢిల్లీలో కమలం గుర్తుకు తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రశేఖరరావుది. సికింద్రాబాద్, ముషీరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 సీట్లు గెలవబోతుందని చెప్పారు. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయన్న రేవంత్ రెడ్డి మోదీతో కేసీఆర్ చేతులు కలిపారని చెప్పారు. రేపు నిర్మల్, అలంపూర్లో జరిగే జనజాతర సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సభలకు చీఫ్ గెస్ట్ గా రాహుల్ గాంధీ రానున్నారు. తొలుత నిర్మల్ సభకు ర్యాలీగా రానున్న రాహుల్ ఆ తర్వాత ఎర్రవల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న భారీ సభలో మాట్లాడనున్నారు. రేపటి రాహుల్ పర్యటన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. రోహిత్ వేముల కేసు పునర్విచారణకు ఆదేశించామన్నారు సీఎం. జూబ్లీహిల్స్ లో తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రోహిత్ తల్లి రాధిక, బంధువులు తమకు న్యాయం చేయాలని సీఎంని కోరారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బీజేపీతో పాటు ఆ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మంత్రులు. ఆయా నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. రేవంత్ రెడ్డి సర్కార్ను టచ్ చేయాలంటే భయపడేలా తెలంగాణ ప్రజల తీర్పు ఉండాలన్నారు. రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ తప్పుడు కేసులు పెట్టినా
కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో జనజాతర సభలో మంత్రులు పాల్గొన్నారు. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలన్నారు మంత్రి పొంగులేటి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టచ్ చేయాలంటేనే భయపడేలా ఖమ్మం తీర్పు ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. యావత్ మంత్రివర్గం మొత్తం కూడా సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క బొగ్గుబాయిని కూడా సింగరేణి కాకుండా వేరే ప్రైవేటు వ్యక్తులకి పోయేటట్టుగా చేయం. సింగరేణిని కాపాడుతామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తాం. ఈ పార్లమెంట్ ఎన్నిక మొన్న మీరు ఆప్యాయతతో, అనురాగంతో, విశ్వాసంతో, నమ్మకంతో ఇందిరమ్మ రాజ్యాన్ని సృష్టించుకోవాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి పోరాటం చేసినటువంటి యోధుడిని ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని 3 రోజులు ఉంటుంది, 6 రోజులు ఉంటుంది అని చెప్పేటటువంటి అర్భకులకి ఈ పార్లమెంట్ ఎన్నిక మనకి రెఫరెండం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా కర్ర పట్టుకొని ఈ ప్రాంతంలో పర్యటించారు. 10 సంవత్సరాలలో ఏనాడు తను రాలే, మన కష్ట సుఖాల్లో పాలు పంచుకోలే. ఇప్పుడొచ్చి వల్ల మాలిన ప్రేమ చూపిస్తూ దోచుకున్నది సరిపోలేదంటూ మళ్లీ దోచుకోవటానికి మన దగ్గరకు వచ్చారు. లోక్సభ సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు ఆలోచన చేయండి. బీజేపీ బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ మనకేమిచ్చిండు? గట్టిగా చెప్పుర్రి, గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? గట్టిగా చెప్పుర్రి. కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐఐఎం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? నేనేమో బీజేపీ ఏం తెచ్చింది అని అంటే, బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి. నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు అని అంటే మీరు గాడిద గుడ్డు అనాలి. రెడీనా? 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 మేరమ్మ రెడీనా? మా మేరమ్మ కూడా రెడీగా ఉండాలి. ఆమెదే ఈ రాజ్యం అంతా. మరి బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మరి గాడిద గుడ్డు మనకిచ్చిన వాళ్ళకు మనం ఓటేస్తామా, కర్రు కాల్చి వాత పెడతామా? కర్రు కాల్చి వాత పెడతారు కదా, కర్రు కాల్చి వాత పెడతారు కదా. బీజేపీ కర్రు కాల్చి వాత పెడతారు కదా. నాగేందర్ అన్నకు 1,00,000 మెజార్టీ ఇవ్వాలి. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. రెడీనా? రెడీనా? రెడీ? 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 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 గట్టిగా చెప్పాలి, ఢిల్లీకి వినిపించాలి. 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 జై కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూపీఏ, ఎన్డీఏ హయాంలలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులపై చర్చకు రావాలన్నారు. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి 9 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. హైదరాబాద్ కు రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చామన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం జోరు పెంచారు కమలం నేతలు. ఇప్పటికే మోదీ, అమిత్ షా, నడ్డాలు రాష్ట్రంలో పలుసార్లు పర్యటించారు. ఇక రేపు మరోసారి రాష్ట్రానికి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదిలాబాద్, నిజామాబాద్లలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే సభకు హాజరు కానున్నారు. దేశ భద్రత, సమగ్రత, అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీది ఉక్కు సంకల్పమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఐఎంఏ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓల్డ్ సిటీలో 80% పోలింగ్ జరుగుతుందని, మిగతా సిటీలో 40% దాటడం లేదని అన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు డాక్టర్లు కృషి చేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలుతుందని అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. జిల్లాలోని నవీపేట మండలం జన్నేపల్లి కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు అరవింద్. ఎన్నికల హామీలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని విమర్శించారు. కేసీఆర్ అవినీతిని పెంచి పోషించారని, అందుకే అధికారం కోల్పోయారన్నారు అరవింద్. మీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? కాంగ్రెస్ వాడు ఏమన్నాడు? తులం బంగారం ఇస్తాను పెళ్లి చేసుకుంటే. ఇక్కడ మీ మండల్లో పెళ్లిళ్ళు కాలేదా? మొన్న 2 నెలల పెళ్లిళ్ళు కాలే? ఇచ్చిండా మరి తులం బంగారం? ఇయ్యలేదా? 4,000 పెన్షన్ ఇచ్చిండా? 2,500 ఇచ్చిండా? ఇయ్యలే. రైతులకు 500 బోనస్ ఇచ్చిండా? మరోసారి మోదీని ప్రధాని చేయడానికి దేశం సిద్ధమైందన్నారు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్కుడ గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుల్ని కలిశారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా, పీఎం ఆవాస్ యోజన పథకాలు అమలు చేయలేదన్నారు. ₹1,00,000 ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ ఎవరు నమ్ముకోలేదు. అందుకే అవతల మీద బురదసలాలి, ఫేక్ వీడియోలు తయారు చేయాలి, మార్ఫింగ్ వీడియోలు, అండ్ మా మీద వ్యక్తిగతంగా దాడులు, దూషణలు చేయాలి. గత ఏం లేదు. జీవంగి అనే గ్రామం అటు మూల తాండూరు అవతల, అక్కడ మొత్తం ఊరు అంటే 500 మంది 300 మంది జాయిన్. రాహుల్తో సహా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లందరూ బెయిల్ మీద ఉన్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ ప్రభాకర్. బెయిల్ మీద ఉన్న వాళ్లంతా ప్రజలకు గ్యారంటీలు ఇస్తామని చెప్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకే జస్టిస్ వెంకటచలయ్య కమిషన్ వేశారన్నారు. మీరు గమనించాలి, తల్లి కొడుకులు ఇద్దరు కూడా బెయిల్ మీదనే ఉన్నారు. వారు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ప్రజలకి గ్యారంటీ ఇస్తాడట. ఎంత విడ్డూరంగా ఉందో మీరు ఆలోచించండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కూడా బెయిల్ మీదనే ఉన్నాడు. ఈరోజు కూడా ఈ బెయిల్ మీద ఉన్న వాళ్ళ అండి దేశాన్ని ఉద్ధరించేది? ఈ పర్సనల్ బాండ్ ఇచ్చినటువంటి వాళ్ళ అండి దేశ ప్రజానికానికి గ్యారంటీగా ఉండేది? నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. రేసులో ప్రకాష్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. అభ్యర్థి ఫైనల్ కి సంబంధించి జిల్లాల నేతల అభిప్రాయాలను తీసుకుంటోంది బీజేపీ. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించాయి. దీంతో బీజేపీ అభ్యర్థిని 2 రోజుల్లో ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హై టెంపరేచర్తో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. హీట్ వేవ్స్ ప్రభావంతో ఇళ్లకే పరిమితమయ్యారు. ఇవాళ కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46.8 డిగ్రీలకు చేరింది. రేపు కూడా ఎండల తీవ్రత ఉంటుందన్నారు అధికారులు. ఆ తర్వాత 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పలు జిల్లాల్లో దీర్ఘకాల వడగాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా అల్లీపూర్, జైనా, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డైనట్టు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. మరికొన్ని ప్రాంతాల్లో 46.7 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డయ్యాయి. రానున్న 3 రోజుల్లో టెంపరేచర్లు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో దీర్ఘకాల వడగాల్పులు వీస్తాయని ప్రకటించారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్స్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఖమ్మం 45 డిగ్రీలు నమోదు చేయడం జరిగింది. అంటే చాలా చోట్ల 41 నుంచి 44, కొన్ని చోట్ల 45, ఖమ్మం అనే డిస్టిక్లో 45 డిగ్రీలు నమోదు జరగడం జరిగింది. రేపు కూడా మేము వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఉష్ణమండల తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం, ఎల్లుండ నుంచి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. రేపు 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతేనే తప్ప ఎవరూ బయటకు వెళ్లొద్దని సూచించారు. మరో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సోమవారం నుంచి కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. రానున్న 7, 8, 9 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఉన్నటువంటి సినాప్టిక్ కండిషన్స్ని ప్రకారం ఒక అంచనా, వాతావరణాన్ని ఒక అంచనా వేయడం జరిగింది. అంచనాలో మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాలకు, తూర్పు జిల్లాలకు మేము ఎక్కువ ఈ యొక్క వర్ష సూచన అయితే ఎక్కువ కనిపిస్తుంది. బగ్గుమంటున్న ఎండలతో జిల్లాల్లో జనం తల్లడిల్లుతున్నారు. వడదెబ్బతో ఇప్పటికే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్.